రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్ మాట్లాడుతూ తన సొంత నిధులతోటి 5 లక్షల రూపాయల వ్యయంతో 16 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, శ్రీధర్ గౌడ్, మల్లేష్, మధు, ఛత్రపతి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. కొబ్బరికాయ అలానే పెద్దలు 1 by 1 వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టగలరని కోరుచున్నాం. అందరికీ కూడా ఈ సందర్భాన నేను వారిది ఎవరి నమ్మకం చొప్పున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం పునఃస్థాపించడానికి కానీ మరియు ఇన్స్పిరేషన్ ఇచ్చింది కానీ మరియు ఈ యొక్క ఛత్రపతి పూజ యూత్ కానీ అప్పట్లో మా పెద్దలైన సుధాకర్ గౌడ్ గారు మరియు ఆయన బృందం వాళ్ళ యొక్క అనుచరులు ఆయన ముందుండి నడిపించి ఈ విగ్రహ ప్రతిష్టాపనకు గత 15-20 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు కానీ అన్ని విధాలు కానీ ఛత్రపతి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ముందుండి సుధాకర్ గౌడ్ గారు ముందుండి అన్ని విషయాలలో మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు ఆయన ఒక అడుగుజాడలో మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని యువతను కూడా ముందుండి నడిపించుకొని ఈరోజు ఆయన ఒక కళని నెరవేర్చినాం. ఈరోజు ఆయన ఒక కళని రాజుగౌడ్ గారు, మైరి రాజుగౌడ్ గారు, వర్త రామ్ సింగ్ గారు ముందుండి నడిపించి యువతతో ఇన్స్పిరేషన్తో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా సక్సెస్ అయినందుకు నా యొక్క ధన్యవాదాలండి. పేరున నాదొక్క ధన్యవాదాలు. ఇవాళ ఛత్రపతి శివాజీ అంటే మన జయంతి, ఛత్రపతి జయంతి ఇవాళ ఈరోజు మనం కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా విగ్రహాలు చాలా ఉన్నాయి కానీ ఇంకా మనకు జాగ లేక కొన్ని 2 విగ్రహాలు ఆగిపోయినాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ వరకు కొన్ని విగ్రహాలు కూడా పెట్టడానికి మాకు కూడా సిద్ధంగా ఉన్నాము. కాకపోతే మాకు జాగ లేక మేము కూడా వెనక ముందు అయిపోతున్నాము. మైరు రాజుగౌడ్ గారు ఇక అన్నీ ఏది కోరుకుంటే అది కూడా మేము కూడా సిద్ధంగా నడుస్తున్నాం. మేము కూడా మాదొక ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరించడానికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి మరియు నాతోటి సహోదరులకు మరియు పెద్ద తాతలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్న మైరి రాజుగౌడ్ గారికి మరియు వర్త రామ్ సింగ్ నాయక్ గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. మరియు ఈ యొక్క ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని వెనకాలండి ఇంత ఘన విజయంగా ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టడానికి అన్ని విధాలా సహకరించిన ఈ పెద్ద మనుషులందరికీ, మా ఊరు పెద్దలందరికీ మా యొక్క కృతజ్ఞతలు. మరియు ఒక ఛత్రపతి శివాజీ ఈరోజు ఇంతగానం ఘనంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ దిక్కని, ఆయన ఒక చరిత్ర, ఆయన ఒక షాజీ జీజాబాయి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క లాస్ట్ పుత్రుడైన ఛత్రపతి శివాజీ గారు ఆయన ఒక బాల్యంలోనే 17 సంవత్సరాలనే మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యాన్ని జయించి చాలా యుద్ధాలలో గెలిచి ఆయన ఒక మనోధైర్యాలు, సాహసాలు మా యొక్క యువతకు ఇన్స్పిరేషన్గా ఉంది. మరియు ఎవరికిరా ఎదుటివారికి భయం, ఎరుపంటే ఎందుకురా భయం, భరతమాత నుదుట మీద బొట్టు, మన యొక్క భరతమాత నుదుట మీద బొట్టు ఒక ఎరుపుగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఆయన మా యొక్క ఈ యొక్క నినాదాలతోని జై శివాజీ ఛత్రపతి అనే నినాదాలతో ముందుకు తీసుకొని ఆయన యొక్క మనోధైర్యంతో యువతకు చదువు విషయంలోనే కానీ, సాహస ధైర్య విషయంలో, క్రీడాకారులను కానీ, యుద్ధ విద్య కానీ, మల్ల విద్య కానీ ఇట్లా మొఘల్ చక్రవర్తుల మీద దాడి చేసి ఆయన యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలనలో చక్కగా నిలబెట్టి ఆయన ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు
యువత ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మా యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న యువత కానీ మా ఊర్లో ఉన్న యువత కానీ అన్ని విధాలా సహకరించి ఈరోజు ఛత్రపతి ఒక విగ్రహ ఆవిష్కరణకు మరియు వైస్ ప్రెసిడెంట్ మధు యాదవ్ గారికి మరియు ట్రెజరింగ్ మ్యాన్ మల్లారెడ్డి గారికి మరియు నాగరాజ్ గారికి విజయ్ కుమార్ గారికి మరియు కుమ్మర్ మల్లేష్ కానీ మల్లికార్జున్ కానీ మా యొక్క తోటి సహోదరులు యువకులు ఎవరైనా పేరు చెప్తే మర్చిపోయిన వాళ్ళకు కూడా తిరిగి కృతజ్ఞతలు చెప్తున్నాను. తప్పుంటే క్షమించండి. మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క యువత ఈ యొక్క మంచి మార్గంలో పోవడానికి ఛత్రపతిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని, అలాగే మనకున్న పెద్ద మనుషులు మన ఊరు పెద్ద మనుషులు మయూరి రాజగౌడ్ కానీ వర్త రామ్ సింగ్ కానీ మరియు ఇంకా పెద్దలు వెంకటేష్ అన్న మరియు వీళ్ళు ఆంజనేయులు గౌడ్ గారు కానీ అందరూ దయానందం గౌడ్ వీళ్ళ యొక్క పెద్ద యొక్క కృతజ్ఞతలు తీసుకొని ఇదే విధంగా వాళ్ళ అడుగుజాడలలో మనం ఇంకా ముందుకెళ్ళి రనించి ఈ ఛత్రపతి విగ్రహం అలాగే ఇంకా 2-3 విగ్రహాలు కూడా ఓపెన్ చేపిస్తాననేది రాజగౌడ్ గారు మనకు సెలవు ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ యొక్క రోడ్ల విషయం కానీ ఏ విషయం ఉన్నా మయూరి రాజగౌడ్ గారు చాలా చక్కగా వర్త రామ్ సింగ్ గారి నాయకత్వంలో అన్ని విధాల రోడ్లు స్ట్రీట్ లైట్లు మరియు ఒక గ్రౌండ్ విషయం కూడా మన అన్ని విధాల ప్లాట్ల విషయం కానీ ముందుండి నడిపిస్తున్నారు. వీళ్ళ యొక్క సహకారంగా మనల్ని ముంగట వేసి నడిపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. మరియు ఒక ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించి ముందుండి నడిపించి ఎన్ని సమస్యలు వచ్చినా దగ్గరుండి విగ్రహం ఒప్పించినందుకు కుక్నూరు రాజగౌడ్ గారికి మరియు వర్త రామ్ సింగ్ గారికి మయూరి రాజగౌడ్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. యువత అందరికీ ధన్యవాదాలు. ఇదా మయూరి రాజగౌడు వర్త రామ్ సింగ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అలా ఈ శివాజీ కోసం అని చెప్పేసి కార్యక్రమం జరిగినందుకు మరి మా రాజగౌడ్ గారు ఒక మాట ఇచ్చిండు. ఈ బైపాస్ రోడ్ కావాలని చెప్పేసి ఈ ఉన్న యూత్నంతా తీసుకొని కలెక్టర్ లెవెల్ అని తీసుకొని పోయి ఆ యొక్క రోడ్డును మా ఊరి కోరికను నెరవేరుస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అదేవిధంగా ఈ యూత్ అందరు ఇట్లనే చేతులు పట్టుకొని కలెక్టర్ లెవెల్లో పోయి మా ఊరుకు బైపాస్ రోడ్డు కంపల్సరీ చేయాలి. ఊర్లోకి వెళ్ళి పోనీకి రానికి 3 రోజులకు చాలా అవస్థలు అవుతున్నాయి. ఆ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాము. ఓపెన్ చేసేస్తే అయిపోతుంది. మళ్ళా తర్వాత నెక్స్ట్ ఇయర్ పెద్ద ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఈ ప్రోగ్రాం పెద్దగా చేయలేకపోయినాం. కాబట్టి ఓపెన్ చేసేస్తే అంటే ఈరోజు ఓపెన్ చేస్తే బాగుంటుందని రాత్రి అనుకొని మార్నింగ్ వరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ గ్రామస్తులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు యూత్ ముఖ్యంగా యూత్ వారి సహకారంతో గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఈ విగ్రహం ఏర్పాటు చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి గ్రామంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సహకరించినందుకు వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మంచి విజయవంతంగా చేసినందుకు మరి యూత్కు మరి అంతేకాదు మరి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ తొందరలోనే ఇంకొకటి 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. భారీ ఎత్తున మన గ్రామానికి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మరి పెద్ద ఇష్యూస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎంత ప్రాబ్లం ఉందనేది మీరు అందరూ అర్థం చేసుకోండి. మన గ్రామానికి ఉన్నది ఒకటే రోడ్డు. జరసేపు ఈ రోడ్ వేస్తే మొత్తం ఉన్న ట్రాఫిక్ కనీసం చందనగర్ లాగా అయిపోయింది మన విలేజ్ కంటే. ఇప్పుడు ఒక 10 నిమిషాలు రోడ్ ఆపితే కొన్ని వందల వెహికల్ ఆగిపోతున్నాయి. కాబట్టి మనం అందరం మీరందరూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సహకరించి మనం బయట నుంచి బైపాస్ రోడ్డు సాధించుకుందామని మీ అందరితోటి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మనకు రేపు పొద్దుగల వచ్చే 2-3 ఇష్యూస్ల మంత్రి గారిని పిలవడం జరుగుతుంది, స్థానిక ఎమ్మెల్యేని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరిని పిలవకుండా మనతో పాటు టైం లేదు. కాబట్టి శివాజీ విగ్రహం అందరూ అనుకుంటూ అరే ఏమి ఇట్లా చేసారు అని చెప్పేసి, కానీ ఎవరు ఏమనుకోవద్దు. అనుకోకుండా రాత్రి అనుకున్న పొద్దున వరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే జయంతికి రంగారంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున చేశామని సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.